ఈరోజు మీ అందరం కూడా కుటుంబం వెంట ఉంటామని మాట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియా తరహాలో పనిచేస్తోందని ఎమ్మెల్సీ శ్రవణ్ దాస్ సోజు తీవ్ర ఆరోపణలు చేశారు. అరకెపూడి గాంధీ పార్టీ ఫిరాయించిన సమయంలో నజరానాగా భూములిచ్చారని విమర్శించారు. ఇప్పటికే అమ్ముడుపోయిన భూమిని మళ్లీ 2006లో అమ్మినట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. భూభారత్ రికార్డుల్లో కూడా అక్రమంగా ఎంట్రీలు చేశారని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. భవిష్యత్ తరాలకు చెందాల్సిన విలువైన భూములను వ్యక్తిగత లాభాల కోసం దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ చర్యలు ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. నీకు అవకాశం కల్పిస్తా అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, షేక్ ఇమాం అనేటోడు నాకు 2006లో భూమి అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. 1991లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అంతా అమ్ముడు పోయింది 91 to 95. 2006లో నాకు అమ్మిండు అని చెప్పని అరకపూడి గాంధీ గారు 2024లో ఒక ఫేక్ డాక్యుమెంట్ను పట్టుకొచ్చి, అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా? పివి నరసింహారావుకు నిజమైనటువంటి ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడైతే ఏం చేయాలా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను కాపాడాలా. ప్రజల కోసం పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పాలా? అరే ఏం రా నాయన, దొంగ డాక్యుమెంట్ ఉన్నది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది, ఆ షేక్ అనేటోడు ఎప్పుడో 1995లోనే అమ్ముకున్నాడు, నీకు 2006 ఎట్లా అమ్ముతాడు రా నాయన, అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు? నేనైతే చెప్పినో ఈ 2 మాత్రమే రీటైలబుల్ ల్యాండ్స్, మిగతా అంతా కూడా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్. యూ కెనాట్ ఎంక్రోచ్ ఇన్ టు దీస్ ల్యాండ్స్. ఇది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, మా అందరి భూమి. ఇవి ఆల్రెడీ అమ్ముడు పోయినాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి. దొంగ పేపర్లు షేక్ ఇమాం గాడు అమ్మిండు అని చెప్పని సృష్టించిండ్రు. ఇక్కడ నాకు అమ్మిండు అని చెప్తాడు ఆయన. ఎక్కడ ఎంట్రీ అవుతున్నా ఆయన ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు మీరు ఫిజికల్గా కనుక పోయి వెరిఫై చేస్తే డీలకు పోతున్నాడు. ఈడ ఉన్నాడు అని చెప్పని దొంగ కాగితము, ఆయన ఎంకరేజ్ చేస్తున్నది డీలా. దీని చుట్టూ కూడా ఇంకొక 20-30 ఎకరాలు కొడుతున్నారని చెప్పని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, గుండె మీద చేయబెట్టుకొని నేను జర్నలిస్ట్ మిత్రులను అప్పీల్ చేస్తున్నా, మీరు కాపాడకపోతే ఎవరు కాపాడరు ఈ దేశాన్ని. మీరు గట్టిగా కనుక స్వరమెత్తకపోతే, మీరు కనుక ఈ కబ్జాలను, దొంగలను, ఈ లంగలను, ఈ మాఫియాగాళ్లను కనుక మీరు పట్టుకోకపోతే భవిష్యత్తులో ఎవరిని కాపాడలేరు. ఎందుకంటే పాలిటీషియన్స్ ఒర్రుతారు పోతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద సోల్జర్స్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్, fight against these kind of scamsters.